ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మహిళ లేనిదే ఈ సృష్టి లేదు. ఆ మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఇవాళ. ఎందుకంటే మహిళలు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహిస్తారు. పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటూ, లేదంటే సమయానికి భోజనం చేయకుండా పస్తులుండి, లేదంటే టైం కాని టైంలో వాళ్ళు భోజనాలు చేయటం కానీ, నిద్రలేమి కానీ, వేరే రకరకాలైనటువంటి కారణాల వల్ల సమస్యలు వస్తాం. అంటే అందరికీ వస్తున్నాయి కానీ మహిళలకు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మహిళల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యావత్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో ఎక్కువ శాతం ఖర్చు పెట్టేది 2 రంగాలకి. ఒకటి వైద్య రంగం, రెండవది విద్యారంగం. వైద్యానికి, విద్యకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో దాదాపు సగం పైన ఖర్చు పెడతా ఉందంటే ప్రభుత్వం యొక్క దూరదృష్టి ఏంటంటే ఒకసారి మనం ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుతాను. ఇవాళ మనం ఆరోగ్య నియమాల దగ్గర నుంచి కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ వ్యాధులు వస్తున్నాయి? చిన్నతనంలో కూడా మనకి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, కానీ రోజు రోజుకి ఆదాయాలు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఇవాళ ఎక్కువ శాతం షుగర్ పేషెంట్లు ఉన్నారు. 60 to 70% ఇవాళ షుగర్ కానీ, బీపీ కానీ, వేరు వేరు వ్యాధులు వచ్చేసి, ప్రధానంగా క్యాన్సర్ కూడా ఇవాళ మనం ఎక్కువగా వస్తున్నటువంటి వ్యాధులు చూసుకుంటే క్యాన్సర్ కూడా ఉంది. అది స్టార్టింగ్లోనే దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్గా దాన్ని నివారణ చేయొచ్చు. అలాగే ఇవాళ మనం చూసుకున్నట్లయితే పంజాబ్ చూసాం. పంజాబ్లో ప్రతిరోజు 2 రైళ్లు ఢిల్లీకి వెళ్తాయి క్యాన్సర్ పేషెంట్లతో. అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆరోగ్య నియమాలు పాటించకపోవడం వల్ల ఇవాళ పరిస్థితి వచ్చింది అక్కడ పంజాబ్ రాష్ట్రంలో. ఇవాళ మరి యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. ఎక్కువ శాతం యూరియా వాడటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి, అలాగే అక్కడ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడారు. పంజాబ్లో ఎక్కువ పెస్టిసైడ్స్ ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ పెంచడానికి, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి ఎక్కువ పెస్టిసైడ్స్ కానీ, ఎక్కువ యూరియా కానీ ఇలాంటివన్నీ వాడటం వల్ల వాళ్ళు అక్కడ క్యాన్సర్ పరిస్థితి వచ్చింది. డెఫినెట్గా రాబోయే కాలంలో మనం ఆరోగ్యాల మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నారు. డెఫినెట్గా దానికోసమే ఇవాళ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం వస్తాం. ఒక ఆవుతో 30 ఎకరాలు పండించవచ్చు, కానీ అది అందరికీ నచ్చట్లేదు. కానీ డెఫినెట్గా ఇవాళ ప్రపంచంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచంలో గౌరవిస్తూ ఉన్నాయి. అటువంటి సంపద మనకి పూర్వీకులు మనకి ఇచ్చారు. దాన్ని తిరిగి మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.